బాలీవుడ్ సినిమాలకు, సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్గా కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది. ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలపై కాంతార హీరో, నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన లాఫింగ్ బుద్ధా చిత్రం ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రిషబ్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తాజాగా రిషబ్ జాతీయ అవార్డుని అందుకున్నాడు. కాంతార సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. రిషబ్ సంపాదించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. కొన్ని సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా, తక్కువ చేసి చూస్తున్నాయి. మన సినిమాలకు విదేశాల్లో గ్లోబల్ ఈవెంట్ రెడ్ కార్పెట్లకి ఆహ్వానం అందుతుంది. అలాంటి మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. మన దగ్గర ఉన్న దాన్ని సానుకూలంగా చూపించడం లేదు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రిషబ్ కామెంట్స్ కొందరు మద్దతు పలుకుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార చాప్టర్ 1తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ సినిమాలకు, సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్గా కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది. ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలపై కాంతార హీరో, నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన లాఫింగ్ బుద్ధా చిత్రం ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రిషబ్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తాజాగా రిషబ్ జాతీయ అవార్డుని అందుకున్నాడు. కాంతార సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. రిషబ్ సంపాదించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. కొన్ని సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా, తక్కువ చేసి చూస్తున్నాయి. మన సినిమాలకు విదేశాల్లో గ్లోబల్ ఈవెంట్ రెడ్ కార్పెట్లకి ఆహ్వానం అందుతుంది. అలాంటి మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. మన దగ్గర ఉన్న దాన్ని సానుకూలంగా చూపించడం లేదు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రిషబ్ కామెంట్స్ కొందరు మద్దతు పలుకుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార చాప్టర్ 1తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ సినిమాలకు, సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్గా కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది. ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలపై కాంతార హీరో, నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన లాఫింగ్ బుద్ధా చిత్రం ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రిషబ్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తాజాగా రిషబ్ జాతీయ అవార్డుని అందుకున్నాడు. కాంతార సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. రిషబ్ సంపాదించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. కొన్ని సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా, తక్కువ చేసి చూస్తున్నాయి. మన సినిమాలకు విదేశాల్లో గ్లోబల్ ఈవెంట్ రెడ్ కార్పెట్లకి ఆహ్వానం అందుతుంది. అలాంటి మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. మన దగ్గర ఉన్న దాన్ని సానుకూలంగా చూపించడం లేదు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రిషబ్ కామెంట్స్ కొందరు మద్దతు పలుకుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ సినిమాలకు సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్గా కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది. ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలపై కాంతారా హీరో, నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన లాఫింగ్ బుద్ధా చిత్రం ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రిషబ్ పలు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తాజాగా రిషబ్ జాతీయ అవార్డుని అందుకున్నాడు. కాంతారా సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. రిషబ్ సంపాదించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. కొన్ని సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా, తక్కువ చేసి చూస్తున్నాయి. మన సినిమాలకు విదేశాల్లో గ్లోబల్ ఈవెంట్ రెడ్ కార్పెట్లకి ఆహ్వానం అందుతుంది. అలాంటి మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. మన దగ్గర ఉన్న దాన్ని సానుకూలంగా చూపించడం లేదు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రిషబ్ కామెంట్స్ కొందరు మద్దతు పలుకుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ సినిమాలకు సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్గా కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది. ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలపై కాంతారా హీరో, నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన లాఫింగ్ బుద్ధా చిత్రం ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రిషబ్ పలు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తాజాగా రిషబ్ జాతీయ అవార్డుని అందుకున్నాడు. కాంతారా సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. రిషబ్ సంపాదించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. కొన్ని సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా, తక్కువ చేసి చూస్తున్నాయి. మన సినిమాలకు విదేశాల్లో గ్లోబల్ ఈవెంట్ రెడ్ కార్పెట్లకి ఆహ్వానం అందుతుంది. అలాంటి మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. మన దగ్గర ఉన్న దాన్ని సానుకూలంగా చూపించడం లేదు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రిషబ్ కామెంట్స్ కొందరు మద్దతు పలుకుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
బాలీవుడ్ సినిమాలకు సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్గా కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది. ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలపై కాంతార హీరో, నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన లాఫింగ్ బుద్ధా చిత్రం ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రిషబ్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తాజాగా రిషబ్ జాతీయ అవార్డుని అందుకున్నాడు. కాంతార సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. రిషబ్ సంపాదించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. కొన్ని సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా, తక్కువ చేసి చూస్తున్నాయి. మన సినిమాలకు విదేశాల్లో గ్లోబల్ ఈవెంట్ రెడ్ కార్పెట్లకి ఆహ్వానం అందుతుంది. అలాంటి మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. మన దగ్గర ఉన్న దాన్ని సానుకూలంగా చూపించడం లేదు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రిషబ్ కామెంట్స్ కొందరు మద్దతు పలుకుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార చాప్టర్ 1తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.